నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గణపతి దత్త ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. మహాదేవ శ్రీమాత. ధనం వృద్ధి చెందాలంటే, అలాగే ధన సమస్యలు తీరాలంటే చాలా మందిని ఈ రోజుల్లో ఇబ్బంది పెట్టేవి అవే కదా అండి. ధనం మూలం ఇదం జగత్ అనేది నానుడి. కాబట్టి సో అటువంటి ధన సమస్యలు తొలగాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి? తప్పకుండా అమ్మా. ధనానికి సంబంధించి ఏది కావాలన్నా కూడా బిగ్ బాస్ అంటే ఈశ్వరుడు. ఐశ్వర్యం అనేటువంటిది ఈశ్వరుని వద్దే ఉన్నది కనుక తనే ఇవ్వాలి. కనుక వేరే ఆప్షన్ లేదు. ఇక్కడ ఐశ్వర్యము అంటే డబ్బు ఒకటే కాదు, చక్కటి ఆరోగ్యం కావచ్చును, మరొకటి ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఒక సింగర్ అద్భుతమైనటువంటి పాట పాడేటువంటి పరిస్థితి, వారికి ఐశ్వర్యం ఆ యొక్క గొంతులో ఉంది వినరా. కనుక ఆ విధంగా చక్కగా ఒకరు రాస్తారు కావచ్చు, రైటింగ్ బాగుంది అని చెప్పి అంటారు, రైటింగ్ ఎంతో ప్రశంసలు ఉంటాయి. ఆ పిల్లవాడు ఎవరో చెస్ ఆడతాడు, అదే ఐశ్వర్యం ఆయనకి. కనుక ఇప్పుడు ఉదాహరణకు అంటే జనరల్ గా చెప్తున్నాను ఇక్కడ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, వారి ఐశ్వర్యం ఏమిటి? డబ్బే కాదు కదా. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి అనుకోలే సేవ, అది ఏదైతే ఉందో భావము, అది 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 యూనివర్స్, అది అంటే అది ఐశ్వర్యం అది. కనుక అదే విధంగా ఎవరైతే ఐశ్వర్యము వారికి సంబంధించి వారికి ఏ సమయంలో ఎలాంటి ఐశ్వర్యం కావాలి, ఏ సమయంలో ఎలాంటి పరిస్థితిలో వారు ఉండాలి అనేటువంటిది నిర్ణయించేటువంటి వాడు ఆ యొక్క భగవంతుడు, ఈశ్వరుడు. కనుక మనం ఆయననే శరణు కోరదాం, ఆయననే వేడుకుందాం ఖచ్చితంగా. కనుక మరి అలాంటి ఆ యొక్క పరమేశ్వరునికి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి రెమెడీ మనం ఈ యొక్క వీడియోలో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా ఏలినాటి శని కానీ, అష్టమ శని కానీ, అష్టమ గురువు కానీ, షష్టమ గురువు కానీ నడుస్తూ ఉండేటువంటి సందర్భంలో కానీ, జాతకంలో కొంత ఇబ్బందికరమైనటువంటి దశలు నడుస్తూ ఉన్నా కానీ, లేదా అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళటం లేదు అనుకున్నా కానీ, లేదా మాకు ఎవరో డబ్బులు ఇవ్వటం లేదు సమయానికి అని అనుకునేటువంటి వారు కానీ, లేదా మాకు ఏదో లోన్ అప్లై చేస్తున్నాం లోన్ రావటం లేదు అనుకునేటువంటి వారు కానీ, చక్కటి ఆరోగ్యం కావచ్చును, భార్యాభర్తలలో అన్యోన్యత కావచ్చును, అదేవిధంగా మనకు సోదరి మనులతో కూడా సఖ్యత కూడా ఆరోగ్యమే, మనకి ఇక్కడ ఐశ్వర్యమే. అది కూడా ఇవాళ రేపు అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎవరైనా కలిసి ఉంటున్నారా? ఇవాళ ఒకరు వచ్చారు, గృహప్రవేశం అన్నారు ఫలానా సమయానికి, మరి కూరాడు నిరాడు పెట్టాలి, మీ యొక్క ఆడబిడ్డకు చెప్తారా అంటే ఎవ్వరికి చెప్పకుండా ఇల్లు కొనుక్కున్నాము, మేము ఎవ్వరికి తెలియకుండానే గృహప్రవేశం చేయాలి అని అనుకుంటున్నాం అన్నారు. అంటే అట్లున్నది పరిస్థితి. ఎవరికి చెప్తే ఏముందో, ఎవరు ఎట్లా ఏడుస్తారో అనేటువంటి భావనలోనే ఉన్నారు. గృహప్రవేశము వారు నలుగురు వేసుకుంటా అనేసరికి నాకు ఇక ఏం చెప్పాలి అని అర్థం కాలేదు. సరే, ఎవరిష్టం వారిది. ఇక్కడ మనం ఏం చెప్తాం, మనమేం వారిని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఏం లేదు కావచ్చును కానీ, అయితే ఈ విధంగా సమాజం తయారైంది కనుక ఏదున్నా మంచి మనసుతో ఉండాలి, ప్యూర్ హార్ట్ తో ఉండాలి, లోపల ఒకటి బయటకు ఒకటి ఎప్పుడు ఉండకూడదు. చక్కగా నవ్వుతూ నలుగురు నవ్విస్తూ ఉండేటువంటి పరిస్థితి. ఇక్కడ మరొకటి, ఎప్పుడైనా కూడా ఈశ్వరుని యొక్క ఆరాధన అనేటువంటిది ఎంతో అవసరము. కృతజ్ఞతా భావంతో ఈశ్వరునికి నమస్కారం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఈ యొక్క వీడియోలో మనం చెప్పేటువంటి రెమెడీ మోస్ట్ పవర్ఫుల్, అత్యంత అద్భుతమైనటువంటిది అని చెప్తున్నాను ముందే. కనుక ఒక 5 సోమవారాల లేదా 12 సోమవారాలు, 5 సోమవారాలు లేదా 11 సోమవారాలు మీరు ప్రతిరోజు 12 నుండి 1 మధ్యలోకి శివాలయాలకు వెళ్ళండి. సుమారుగా 12:45కి అక్కడికి వెళ్ళండి, 11:30కు వెళ్ళండి, 11:30కే అక్కడికి చేరుకోండి. 11:30 నుండి 12:30 లోపు దేవాలయం క్లోజ్ అవుతుంది. ఎక్కడైనా కూడా 11:30 నుండి 12:30 కొంత జనాలు బాగా ఉంటున్నారు ఈ యొక్క సోమవారాలు అనుకునే సందర్భంలో ఒకటి కూడా కావచ్చు. కనుక మీరు 11:30, 11:12 ప్రాంతంలో దేవాలయానికి వెళ్ళండి, మీ సరౌండింగ్ లో ఉండేటువంటి దేవాలయానికి. ఏం చేస్తారు అంటే అక్కడ శివాలయంలో క్లీనింగ్ చెప్తున్నా, మంచిగా వినండి. శివాలయానికి వెళ్ళి దేవాలయం క్లోజ్ చేసే సందర్భంలో ఆ గర్భగుడి కావచ్చును, లేదా వాయులింగం అయితే బయట అయినా కావచ్చును, మొత్తము కూడా క్లీన్ చేసేటువంటి డ్యూటీని మీరు తీసుకోండి. మీకు మీరు కోటీశ్వరులు కావచ్చును, నేను చూపిస్తాను కొన్ని దేవాలయాలలో
చాలా ఓపికగా వచ్చి పని చేసిపోతారు. అమ్మ మీరు వాళ్ళ గవర్నమెంట్ జాబ్ ఉంది, అవునా అనుకున్నాను ఒకసారి. ఒక దేవాలయంలో వారిద్దరు కూతురులు అమెరికాలో సెటిల్డ్, వెల్ సెటిల్డ్, వచ్చి వెళ్ళిపోతున్నారు. ఈశ్వరుని చక్కగా కూడా కడుగుతున్నారు, చాలా ఓపికగా ఉంటున్నారు, మంచిగా తుడుస్తున్నారు, నీట్ గా చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు చక్కగా. ఒకనొక సందర్భంలో అడిగితే, అమ్మ మీరు ఏమిటి అసలు ఎక్కడ ఉంటారంటే, అది ఏం లేదు, భగవంతుని దయ వల్ల మేము చాలా సంతోషంగా ఉన్నాం, ఏదో ఈ ఉన్నన్ని రోజులు స్వామికి సేవ చేసుకో, వారి ఆలోచన. కనుక ఈ వారికి సేవ చేసుకోవాలి అనేటువంటి భావనలో అక్కడ ఒక రెమెడీ అనేటువంటిది రన్ అవుతుంది అనేది వారికి తెలియదు. ఈ రెమెడీ రన్ అవ్వడం వల్ల వీరు చేసినటువంటి ఈ యొక్క పుణ్యానికి వీరి పిల్లలు ఎంతో ఐశ్వర్యానికి వెళ్ళిపోతారు కనుక ఈ 11:45 నుండి 12:30 లోపు, 12:45 ఈ 1 అవర్ లోపు దేవాలయంలో ఈశ్వరునికి ఆ యొక్క శివలింగం కావచ్చును, ఆ చుట్టూ ఉండేటువంటి పువ్వులు కానీ నిర్మాల్యం కానీ మొత్తము తీసేసి చక్కగా శుభ్రంగా సర్ఫ్ కానీ ఇంకేది ఉంటే అది అక్కడ తీసుకువెళ్ళి మంచిగా కూడా క్లీన్ చేసి మొత్తము కడిగి తడిగుడ్డతో మొత్తము తుడిచేసి దాని తర్వాత పొడిగుడ్డ పెట్టి మంచిగా మొత్తం అద్దంలాగా తుడిచిన తర్వాత మంచి గంధము, ప్యూర్ గంధము కొంత తీసుకొని, మనకు బుక్కా గులాలు దొరుకుతవి, లేదా రోజ్ వాటర్ దొరుకుతవి, లేదా గులాబీ సెంటు గులాబీ పువ్వులను తీసుకొని చక్కగా కూడా మీరు ఆ యొక్క రెక్కలను తీసేసి కాసేపు నీటిలో వేసినా కూడా అవి గులాబీ మన రోజ్ వాటర్ అయిపోతాయి. కనుక అంతా మొత్తం తుడిచేసిన తర్వాత ఈశ్వరునికి ఆ యొక్క జలంతో అభిషేకం చేయండి. ఈశ్వరునికి ఆ యొక్క జలంతో అభిషేకం చేసి మరలా మొత్తము కాస్త గంధము యొక్క బుక్కా గులాలకు సంబంధించినటువంటి బొట్టు పెట్టేసి నమస్కరించుకొని మీరు వెనక్కి తిరిగి చూడకుండా చక్కగా రండి. ఇంతే, వేరే ఏదొద్దు. ఇది మీరు ఒక 5 సోమవారాలు 11 సోమవారాలు బాగుంటే చెయ్యండి. శాతం అవుతుంది అంటే ప్రతి సోమవారం వెళ్ళండి. ఏదో 5 సోమవారాలే ఇక లెక్క పెట్టుకుంటా 4 అయిపోయినవి, 5 అయిపోయిందిగా, మాకు ఏ పని కాదు, భక్తితో మంచి మనసుతో మీరు అక్కడ క్లీన్ చేసే సందర్భంలో ఎవరో వచ్చారో ఏమో అన్నారు, నవ్వుతూ ఓకే యాక్సెప్ట్, ఏదన్నానని ఇవ్వండి, వారు మిమ్మల్ని నవ్వుతూ యాక్సెప్ట్ చేసి మీ పని మీరు చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఇది మీరు చేసినట్టయితే ఖచ్చితంగా మీకు ఈ 11వ వారం తిరిగే లోపే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఆల్ ది బెస్ట్. సరే అండి, అయితే చాలా మంచి రెమెడీ, అది కూడా భక్తితో, రూపాయి ఖర్చు లేదు ఇక్కడ. అవును, ఏమీ ఖర్చు లేకుండా చక్కగా భక్తితో చేసుకుంటే, చెప్పింది కూడా 5 సోమవారాలు 11 సోమవారాలు. నిజంగానే మీరు అన్నట్టు ఎవరో ఒక పెద్దవాళ్ళు వచ్చారు, వాళ్ళ పుణ్యం నిజంగా వాళ్ళు తెలిసి తెలియకుండా చేసినా సరే ఆ పిల్లల అభివృద్ధిలోకి వస్తారు అని వాళ్ళు చేయడం అనేది అది అదృష్టం, ఎవరు ఉండరు. సో ధన్యవాదాలండి. మహాదేవ.